హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. రోజంతా ఇంటి పనులతో బిజీ అయిపోయి ఈ మధ్యకాలంలో వాకింగ్ అయితే మానేశానండి. వెళ్ళలేకపోతున్నాను పనులతో. తెల్లవారడం ఆలస్యమండి. ఈ వంట చేయాలి, ఆ వంట చేయాలి. ఇంకా వంటే కాదండి, ఇంట్లో పనుల సంగతి మీ అందరికీ తెలుసు కదండి, మన ఆడవాళ్ళ బాధలు. ఈ పనుల్లో పడి అయితే నేను వాకింగ్ అయితే మానేశానండి. మానేసిన దగ్గర నుంచి నేనైతే కొంచెం లావ్ అయ్యానేమో అని నాకైతే అనిపిస్తుంది. అనిపివ్వడం కాదండి, నేనైతే కాస్త లావ్ అయితే అయ్యాను. ఇంకా ఇలా ఉంటే కుదరదు, ఇంకా మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేయాలి అనేసి ఇంకా మళ్ళీ అయితే వాకింగ్ స్టార్ట్ చేశానండి. మేమైతే దగ్గరగా 3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా అయితే వెళ్తున్నామండి. ఈ మధ్య ఇంకా యూట్యూబ్ పని, ఇంటి పని ఇవన్నీ ఎక్కువ అవ్వడంతో నేను వాకింగ్ చేయలేకపోతున్నాను. వాకింగ్ చాలా మంచిదండి హెల్త్కి అయితే, నిజంగా చెప్తున్నాను. నాకు 2 రోజులు వాకింగ్కి వెళ్ళకపోతే ఒళ్ళంతా బరువుగా అనిపిస్తుంది. నడుస్తూ ఉంటేనే హెల్తీగా ఉంటాము, అన్ని పనులు చేయగలుగుతాము. నాకైతే నచ్చిద్దండి వాకింగ్ వెళ్ళడం అయితే. నా వరకైతే నేను చెప్తున్నాను, నేనైతే హెల్తీగా ఉన్నాను అని అయితే నాకు అనిపిస్తుంది వాకింగ్ వల్ల. మేము 2.5 కిలోమీటర్ వరకు అయితే డైలీ నడుస్తామండి మేము. ఈ ప్లేస్ వచ్చేసి మాకు చాలా ఇష్టం అండి. మేము అప్పుడప్పుడు అక్కడ కొన్ని వీడియోస్, ఫొటోస్ అయితే దిగుతాము. సూర్యుడు అలా సాయంత్రం టైంలో అలా అస్తమిస్తూ కనిపిస్తూ ఉంటాడు. చాలా బాగుంటుంది అక్కడ నేచర్ అయితే. ఇంటికి దగ్గరలో వెంచర్ అయితే ఉందండి, చాలా పెద్ద వెంచర్ అది. ఇంకా సాయంత్రం డైలీ అయితే మేము ఇద్దరం అయితే కలిసి వెళ్తామండి. మేమే కాదు, అక్కడ చాలామంది వాకింగ్కి అయితే వస్తారండి. ఈ ప్లేస్లో అయితే ఇంకా ఇద్దరం కాసేపు అయితే మేము అక్కడ రిలాక్స్ అవుతామండి. ఒక పావుగంట వరకు అయితే కూర్చుంటాము. ఈ వెంచర్లో వాళ్ళు రకరకాల మొక్కలైతే నాటిచ్చారండి. మేమైతే అన్నీ అయితే తీయలేదు. మేము కూర్చుండే ప్లేస్ దగ్గర అయితే వాటర్ యాపిల్, సపోటా, ఇంకా కొన్ని మొక్కలైతే ఉన్నాయండి. నేను రోజు వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టును చూస్తాను, త్వరగా కాయలు వస్తాయి. అసలు వాటర్ యాపిల్ నేను ఎప్పుడు చూడలేదు. ఒకసారి చూడాలని వెళ్ళినప్పుడల్లా ఆ చెట్టుకి నేను చెప్తూ ఉంటాను, తొందరగా లావవు, నిన్ను నేను చూడాలి అని చెట్టుకైతే చెప్తూ ఉంటానండి. ఇక్కడ చెట్టు చిన్నది, కాయలు అయితే చెట్టు నిండా ఉన్నాయండి సపోటాలు. అక్కడ వెంచర్లో వాళ్ళు పిల్లలకి వాళ్ళకి కోసి ఇస్తూ ఉంటారండి వెంచర్లో వాళ్ళు. ఈ ప్లేస్ నుంచి అయితే మాకు ఒక 20 నిమిషాల వరకు పట్టిద్దండి ఇంటికి వెళ్ళడానికి. ఇంకా అక్కడి నుంచి అయితే కొంచెం నిదానంగా అయితే వెళ్తాం మేము. కొంచెం అక్కడ ట్రాఫిక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి కొంచెం బయటికి వెళ్ళిన దగ్గర నుంచి. మరి నా వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, మరి నా వాకింగ్ వీడియో మీకు నచ్చుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, బాయ్ మరి.